आदाब, मैं जफर खान सेठ में आपका इस्तेमाल करता हूँ। इस वक्त मैं महबूबनगर में हूँ और यहाँ पर बल्लागिरी इलाके में हूँ, डिवीजन 32 में हूँ। और इस वक्त डिवीजन 32 के जो कैंडिडेट है श्री श्रवण कुमार जी मेरे साथ मौजूद है। हम उनके साथ यहाँ पर बात कर रहे हैं। सर, आप यहाँ पर किस तरह से रनिंग कर रहे हैं और आपके क्या मैनिफेस्टो है, पब्लिक का रिस्पांस कैसा है? నా పేరు కనికే శ్రవణ్ కుమార్, మా 32 డివిజన్, మా మా 32 డివిజన్ బండగేరి, కిసాన్ నగర్, ఎర్రగుంట. మాకు ఫస్ట్ మేనిఫెస్టో ఏముందంటే, మాకు ఎర్రగుంట సమస్య చాలా ఉంది. ఆ ఎర్రగుంటకు నిండినందుకు ఆ కొనిచెట్టి కాలనీ సగం మునిగిపోతుంది. కావున దానికి కరకట్ట వేసి రోడ్డు, లింక్ రోడ్డు గణేష్ నగర్ కు కలపాలని అనుకుంటున్నాను. నా ఫస్ట్ టార్గెట్ అదే ఉంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇక సీసీ రోడ్లు అవన్నీ మామూలు ఉంటాయి, అవి కూడా చేయాలనుకున్నాను. ఇంకా చాలా, ఎందుకంటే ఇప్పుడు పింఛన్ లేని వాళ్ళకు పింఛన్స్, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ వాళ్ళకి చేయాలనుకున్నాను. ఇంకా నిరుద్యోగ వాళ్ళకు చాలా మంది ఉన్నారు మా దగ్గర, చదువుకున్న విద్యార్థులు, వాళ్ళకు మంచి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. వాళ్ళకి ఏదైనా కొత్తగా హాస్పిటల్ అవుతుంది కదా, దానిలో బండగేరి పిల్లలని, మన యూత్ మొత్తం అక్కడ జాయినింగ్ చేయాలనుకున్నాను. వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకున్నాను. ఇంకా పుట్టిన ప్రతి ఆడపిల్లకు, మా వార్డులో 32 డివిజన్ లోపల ప్రతి ఆడపిల్లకు 5,116 రూపాయలు వాళ్ళకు నేను ఫిక్స్ చేసి డిపాజిట్ చేసి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫిక్స్ చేసి డిపాజిట్ ఇవ్వాలనుకున్నాను. ఇది నా యొక్క బెనిఫిషియర్. అందరు నేను పోయి పబ్లిక్ అడిగితే అందరికి బస్తీ దవాఖానా డిమాండ్ చేస్తారు పబ్లిక్. ఇక్కడ ఏం డిమాండ్ ఉంది పబ్లిక్? ఇక్కడ ఎర్రగుంటనే మాకు డిమాండ్ అదే ఉంది. ఫస్ట్ టార్గెట్ మాకు ఎర్రగుంట తర్వాత ఇక ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్స్. బస్తీ దవాఖానా గురించి బస్తీ దవాఖానా కూడా ఇక్కడ ఉంది, స్థలం ఉంది, అది కూడా ఏర్పాటు చేస్తాం. కూడా పాత ఉంది కానీ అప్డేట్స్ ఇక్కడ ఏం లేదు. అవును, పబ్లిక్ అట్లా అంటున్నారు. అంబులెన్స్ కూడా కావాలంటున్నారు పబ్లిక్, ఎందుకంటే దూరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి ఇటు నుంచి చాలా దూరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ఉంటే మంచి ఉంటుంది, అట్లా పబ్లిక్ అనుకుంటున్నాం. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? సరే, ఆ విధంగా కూడా మేము ఇప్పుడు 30 పడకల ఆసుపత్రి కూడా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ స్థలం ఉంది, ఆ స్థలంలో కూడా మేము ప్రయత్నం చేస్తాను. అది అంబులెన్స్ కూడా అవైలబుల్ గా ఉండేటట్టు ఇక్కడనే ఉంది కదా. ఇప్పుడు డిఎంహెచ్ ఖాళీ స్థలం ఉంది, దానిలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అంబులెన్స్ అంటున్నారు కదా, అంబులెన్స్ కూడా మేము ఆల్రెడీ మేము అనుకున్నాం. అది మేము మ్యానుఫ్యాక్చర్ పెట్టలేదు, కాకపోతే ఖచ్చితంగా మేము చేస్తాం. थैंक यू सर मच। तो ये थे हमारे साथ 32 डिवीजन के श्री श्रवण कुमार जी, जो इस वक्त हमारे साथ बात कर रहे थे और यहाँ की जो डिमांड से पब्लिक की वो बता रहे थे। और यहाँ पर जो ऑलरेडी एक जो हॉस्पिटल है गवर्नमेंट हॉस्पिटल, उसमें अपडेट्स के लिए भी पब्लिक जो सोच रही है यहाँ पर, वो भी अगर उन्हें जीत कर लाते हैं, उन्हें वोट देकर जिताते हैं, तो वो भी उसकी कामों को अपडेट करने की ऐसी बात कर रहे हैं। तो आने वाला वक्त ये बताएगा। 11 तारीख को पोलिंग है और 13 तारीख को काउंटिंग है। आपको रिजल्ट आने जाने के बाद आपका जो वोट है, कीमती वोट, उसकी अहमियत आप खुद आपके वोट के जरिए बता देंगे। तो आप आने वाले वक्त का इंतजार करते हैं और उसके बाद हमारे ऐसे न्यूज़ और प्रोग्राम्स और तमाम अपडेट्स देखने के लिए ZNOW TV पर, यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक इंस्टा पे फॉलो जरूर करें। देखते रहिए। कैमरामैन पर मोहम्मद इरशाद के साथ जफर खान, ZNOW TV, यही सच है।